వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు స్టూడియోలో మనతో పాటు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో తెలంగాణలో అలాగే దేశవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కొంటున్న సవాళ్ల మీద మాట్లాడదాం. నమస్తే అండి. ఈ భవన నిర్మాణ కార్మికులు దేశంలో కానీ ముఖ్యంగా తెలంగాణలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఈ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భవన నిర్మాణ కార్మికులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన పని దొరక్క ఈరోజు చేసిన పనికి సరైన గిట్టుబాటు రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పెరిగినటువంటి ముడిసరుకుల ధరల వల్ల ఇసుక ధర కానివ్వండి, సిమెంట్ ధర కానివ్వండి, స్టీల్ ధర కానివ్వండి, ఇతరాతర సరుకుల ధరలు పెరగడం వల్ల కూడా కన్స్ట్రక్షన్స్ ఎక్కువ శాతం జరగకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ సరిగైన పని కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉదయం అడ్డా మీదకి వస్తే సర్ది కట్టుకొని వస్తే సాయంత్రం ఇంటికి పోయేదాకా పని దొరకదా అని టెన్షన్లో ప్రతిరోజు దినదిన గంటల్లాగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దేశంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం కావాలని చెప్పేసి ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాలు ఒక పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఒక 40-50 సంవత్సరాలు ఈ దేశంలో సుదీర్ఘ పోరాటం నడిపించారు. ఈ దేశంలో పనిచేసిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం లేకపోతే వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే యజమాన్యం పట్టించుకోరు, లేదా కాంట్రాక్టర్ పట్టించుకునే పరిస్థితులు, చనిపోయే సందర్భంలో, దెబ్బలు తగిలే సందర్భంలో ఎవరు కూడా పట్టించుకోకపోతే వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఏ విధంగా బతకాలో అర్థం కాని పరిస్థితి, ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితులు ఈ దేశంలో భవన నిర్మాణ కార్మికులు కొనసాగుతూ ఉన్నారు. నిర్మాణ కార్మికులు లేకపోతే దేశంలో అసలు అభివృద్ధి లేదు. కార్మికుడు అనేవారు లేకపోతే సమాజంలో అభివృద్ధి లేని పరిస్థితులు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్లు కట్టాలన్నా, ప్రాజెక్టులు కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా ఈ 3 ప్రధానమైన సమాజం సహజ వనరులు. ఈ పనులే జరగకపోతే సమాజంలో అభివృద్ధి జరగదు. ప్రాజెక్టులు కట్టాలన్నా కార్మికుడే కావాలి, బిల్డింగ్ వర్కరే అయి ఉంటాడు. అది వేయాలన్నా ఏది చేయాలన్నా కార్మికుడే. ఆ కార్మికులు ప్రాజెక్టులు కట్టకపోతే నీళ్ళు లేవు, నీళ్ళు లేకపోతే పంటలు లేవు, పంట లేకపోతే ప్రజలకు తిండి లేని పరిస్థితి. ఈరోజు రోడ్లు వేయాలన్నా కార్మికుడే కావాలి. అది కూడా కన్స్ట్రక్షన్ వర్క్లో భాగమే. అది కూడా రోడ్డు వేయాలన్నా ఆ రోడ్డు వేస్తే తప్ప పండించిన పంటలకు కానీ లేదా ఉత్పత్తులకు కానీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉండే పరిస్థితి లేదు. ఈ రోడ్లు లేకపోతే దేశంలో ఎక్కడ పండిన పంటలు అక్కడే ఉంటే, ఎక్కడ చేసిన ఉత్పత్తి అక్కడే అయిపోతే అభివృద్ధి ఏ విధంగా జరుగుద్ది? అదేవిధంగా అందమైన హార్మోన్ లాంటి బిల్డింగ్లు కట్టాలన్నా 30 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగ్లు కట్టాలని భవన నిర్మాణ కార్మికుడే ప్రధాన భూమిక. ఎంత యంత్రాంగం వచ్చినా, ఎన్ని మిషన్లు, కొత్త టెక్నాలజీ వచ్చినా ఖచ్చితంగా కార్మికుడు ఉండాల్సిందే. దాన్ని ఆపరేట్ చేయడానికి కూడా కార్మికుడు కావాల్సిందే. నైపుణ్యం గల కార్మికుడు మాత్రమే చేయగలుగుతారు. అలాంటి కార్మికుడికి ఈరోజు సమాజంలో సరైన గుర్తింపే లేదు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుడు ఎంత మీద పోయినా అడ్డ మీద కూలీ అంటున్నారు తప్ప భవన నిర్మాణ కార్మికుడికి సమాజంలో సరైన గుర్తింపు లేని దశలోని ఈ దేశంలో కార్మికులు లేకపోతే అభివృద్ధి లేదు. కాబట్టి కార్మికులకు సరైన గుర్తింపు రావాలి, ప్రభుత్వమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక 40-50 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటి భారతదేశంలో ఏఐటీసీ నాయకత్వం చేశాం. చలో పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహించాము, చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించాము, ఢిల్లీలో ధర్నాలు చేశారు, హైదరాబాద్లో ధర్నాలు చేశారు. మా ముందు నాయకత్వం మేము కూడా చేశాం. చాలాసార్లు అరెస్ట్ అయ్యాము, లాఠీ దెబ్బలు తిన్నాం పోలీసులతోని. ఎన్ని సుదీర్ఘ పోరాట తర్వాత 1999లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంక్షేమ చట్టాన్ని బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంక్షేమ బోర్డు ద్వారా కొద్దో గొప్ప పథకాలు ఈరోజు అందుతున్నాయంటే మన కార్మిక సంఘాలు పోరాట ఫలితంగా ఈరోజు కొద్దో గొప్ప సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు నిర్మాణ రంగంలో ఈ పనిచేసే కార్మిక సంక్షేమం కోసం చట్టాలు ఏమైనా ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు కానీ, కేంద్రం చట్టాలు కానీ? ఈ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రత్యేక చట్టాలు అంటే ఏం రూపొందలేదు. అంతా అనార్గనైజ్ సెక్టర్ కింద పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి సరైన నిబంధనలు అక్కడక్కడ ఉన్నామని ఎక్కడ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు 8 గంటల పని విధానం కార్మిక చట్టం చెప్తుంది. కార్మిక చట్టాలు ఏ రంగంలో పనిచేసే కార్మికులు 8 గంటలు పని చేయాలి. మన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఉదయం 8 గంటలకు పని పోతే సాయంత్రం 5, 6, 7 గంటల దాకా కూడా పనిచేసే సందర్భాలు ఉన్నారు. ఇంకా గుత్తేదారులు అయితే ఉదయం 7 గంటలకి తీసుకుపోయి సాయంత్రం 7 గంటల దాకా కూడా పని చేయించుకుంటారు. అవసరమైతే ఎమర్జెన్సీ అని చెప్పేసి నైట్ కూడా లైట్లు వేసి పని చేయించుకుంటారు. అంటే 12 గంటల నుంచి 14 గంటల దాకా కూడా ఈరోజు కార్మికులు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. పోనీ దానికి అదనపు వేతనం ఇస్తారంటే అది కూడా చట్ట ప్రకారం డబల్ డ్యూటీకి డబల్ వేజ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కూడా భవన నిర్మాణ కార్మికులు లేదు. వెట్టి చాకిరీ చేయించుకునే విధానం భవన నిర్మాణ రంగంలో ఉంది తప్ప సంక్షేమ చట్టాలు ఎక్కడ కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. దానికోసం మీ యూనియన్ ఏమైనా ఫైట్ చేస్తుందా దేశవ్యాప్తంగా చట్టాలకు సంబంధించి? చాలాసార్లు ఈ భవన నిర్మాణ సంక్షేమ చట్టం కోసం కొట్లాడడం, చట్టాన్ని తీసుకొచ్చాం, సంక్షేమ బోర్డు తీసుకొచ్చాం. కానీ పని గంటల విషయంలో అమలు చేయించడంలో చట్టాలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారులు అమలు చేయని పరిస్థితి. ఎందుకంటే దీంట్లో పోటీ తీవ్రతరం పెరిగిపోయింది. ఈరోజు వలస కార్మికులు తీవ్రంగా వచ్చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వేలాది మంది వలస కార్మికులు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి,
జార్ఖండ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి పనిచేస్తున్నారు. పోటీ ప్రపంచంలో కార్మికులు ఎవరికి వాళ్ళే తొందరపడి పనులకు పోయి తక్కువ వేతనాలు కూడా చేసే పరిస్థితి, తక్కువ కూలికి కూడా పనిచేసే పరిస్థితి ఏర్పడి ఎక్కడ కూడా చట్టాలు అమలు చేయించడంలో కార్మిక శాఖ పూర్తిగా వైఫల్యం చెందింది. యాజమాన్యాలు కూడా ఎక్కడ కూడా పట్టించుకునే పని లేదు. ఎవరైతే తక్కువ కూలికి వస్తారో వాళ్ళతోనే పని చేయించుకున్న ఆలోచనతో ఈరోజు యాజమాన్యాలు కూడా అలాగే కొనసాగుతుంది. ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు బాండెడ్ లేబర్ తీసుకొస్తున్నారు. లైసెన్స్ ఉన్న వాళ్ళు కానీ లైసెన్స్ లేని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నెలవారీగా వాళ్ళ జీతాలు ఇప్పిస్తూ రోజు మొత్తం అక్కడే ఉంచి అక్కడే గుడిసి చేసి కనీస సౌకర్యాలు కూడా లేవు. మూత్రశాలలు కానీ వాళ్ళ కనీస వసతులు కూడా కల్పించకుండా అక్కడే పక్కనే చిన్న చిన్న గుడిసెలు వేసి ఆ గుడిసెల్లోనే ఉంచి ఈరోజు రాత్రి పగలు కూడా పని చేసుకుని ఒక వెట్టి చాకరీ పరిస్థితి ఈరోజు భవన నిర్మాణ రంగంలో కొనసాగుతుంది రాష్ట్రంలో, దేశంలో. ఒకప్పుడు దేశవ్యాప్తంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఇక్కడ పాలమూరు లేబరు చాలా పెద్ద ఎత్తున పనిచేసేది. తర్వాత కొంత శ్రీకాకుళం లేబర్ కూడా పనిచేసేది. కానీ వాళ్ళు ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్లో కూడా బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి లేబర్ని తీసుకురావడం, ఇక్కడ వాళ్ళు పని చేయట్లేదు అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పే మాట, లేకపోతే కన్స్ట్రక్షన్ చేయించే యజమానులు చెప్పే మాట. అది కరెక్ట్, నిజమేనా? అది ఇది నిజం కాదండి. ఏదైతే ఈ బిల్డర్లు ఈ మధ్య బిల్డర్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వేసే వాళ్ళంతా ఈ వలస కార్మికులు తీసుకొచ్చి తక్కువ వేతనాలతో వాళ్ళతో పని చేసుకున్నారు. ఎక్కడైతే నిరుపేదలు ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో అక్కడ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులు ఎవరున్నారో వాళ్ళతోని కుటుంబ అవసరాల కోసం వాళ్ళు కొద్ది గొప్ప డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళ చేత బాండ్ రాయించుకొని బాండెడ్ లేబర్లకు ఇక్కడ తీసుకొచ్చి తక్కువ కూలీలు వాళ్ళకి ఇప్పిస్తూ పని చేసుకుంటారు. ఆ వంకతోటి తెలంగాణ వాళ్ళు పని చేయడం, ఆరోపణ చేయడం సరైనది కాదు. తెలంగాణ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ వాళ్ళు పని చేయండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ నడిచినాయా? ఈరోజు వీళ్ళ పెట్టుబడిదారులు లేదా ఎవరైతే బిల్డర్లు ఉన్నారో వాళ్ళ లాభాలు పెంచుకోవడం కోసం వలస కార్మికులు తీసుకొచ్చి తక్కువ వేతనాలు వాళ్ళకి చెల్లిస్తూ వాళ్ళ చేత 12 గంటలు 18 గంటలు పని చేసుకుంటారు చట్టబద్ధంగా. దీన్ని ఆపడంలో, దీన్ని అరికట్టడంలో లేబర్ డిపార్ట్మెంట్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ మీరు చెప్తున్నట్టు 18 గంటలు 16 గంటలు పనిచేస్తున్నారు. ప్రమాదాల బారిన పడిన వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళ గురించి మీ యూనియన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్స్ గురించి ఏమైనా పట్టించుకుంటారు? కార్మికుడు ఎక్కడైనా కార్మికుడే. భారతదేశంలో కార్మికుడు ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంటుంది, వద్దనే అధికారం ఎవరికి లేదు. ఈ వలస కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకొని రావాలని చెప్పేసి ఏఐటీసీగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేశాం. మన సమ్మె సందర్భంగా కూడా సమ్మెలో కూడా డిమాండ్ పెట్టాం. రాబోయే కాలంలో కూడా ఈ వలస కార్మికులు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలని చెప్తాను. అక్కడక్కడ చట్టాలు ఉన్నా కానీ అవి ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఈరోజు వలస కార్మికులు తీసుకుని వస్తే వాళ్ళ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. చట్టంలో ఉంది, కొత్తదేం కాదు. కానీ ఆ చట్టాన్ని ఎక్కడ అమలు చేయట్లేదు. వలస కార్మికులు వస్తే వాళ్ళ భార్యాభర్తలకు సరైన వసతి కల్పించాలి, ఇల్లు వాళ్ళు ఉండడానికి మంచి వసతి కల్పించాలి, బాత్రూమ్స్ ఉండాలి, మంచి వసతి ఉండాలి. ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి విద్యా సౌకర్యం కల్పించాలి, అక్కడ అందుబాటులో ఉన్న పాఠశాల చేర్పియాలి, వాళ్ళ వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ ఏవి కూడా ఎవరైతే కాంట్రాక్టర్ కార్మికులు తీసుకొస్తున్నారు వలస కార్మికులకి అవేవి కూడా అమలు చేయట్లేదు. అవన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి, వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఏఐటీసీగా ఈ ప్రభుత్వాల మీద పోరాటం కొనసాగుతూనే ఉన్నాం. చాలా ప్రాంతాలు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, ప్రమాదం చనిపోతున్నారు. కనీసం యాజమాన్యం పట్టించుకోక వాళ్ళు డెడ్ బాడీని అక్కడ పంపాలంటే కూడా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. మేము యూనియన్గా దగ్గరుండి యాజమాన్యంతో కొట్లాడి ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి చాలా సందర్భాలు వాళ్ళ కుటుంబానికి కొద్ది గొప్ప నష్టపరం ఇప్పించి వాళ్ళ డెడ్ బాడీని వాళ్ళ స్వత్తాలకు పంపిన సందర్భాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వలస కార్మికుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి, వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించాలి. బ్యాండెడ్ లేబర్కి అయితే పని చేసుకుంటారు 18 గంటలు 16 గంటలు దాన్ని ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం. ఇక్కడి కార్మికులు ఇక్కడ పనులు దొరకక దుబాయ్కి అక్కడికి వలసపోతున్నారు. ఇక్కడి వాళ్ళకి ఇక్కడే పని ఇవ్వాలి అని అలాంటి డిమాండ్ మీరు ఏమైనా చేస్తున్నారు ప్రభుత్వం దగ్గర? పనిచేసే కార్మికులకు ఎక్కడ ఉన్నా స్వస్థలాలలో పని కల్పించాలని చెప్పేసి మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తాను. కార్మికుడు ఒక ప్రాంతానికి వలసపోతుంటే ఇక్కడ పని లేకనే, ఉపాధి సరైన మార్గాలు లేకనే బయటకు వలసపోతాడు. అదే పని ఇక్కడ దొరికితే అంత దూరం పోయి కష్టపడి భార్య పిల్లలు కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రులు వదిలిపెట్టిపోవాలని ఏ కార్మికుడు కోరుకోడు. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకనే కార్మికులు దుబాయ్కి కానీ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు వేరే రాష్ట్రాలు ఇక్కడ వస్తుంటే అర్థమైంది అక్కడ వసతులు లేకనే ఇక్కడ వస్తున్నారు. అక్కడ వసతులు ఉండి ఇక్కడ రావాల్సిన పర్లేదు. ఇక్కడ కూడా అలాంటి సరైన సౌకర్యాలు లేక ఉపాధి అవకాశాలు లేకనే కార్మికులు వలసపోతున్నారు. ఈ వలసపోకుండా ఉండాలంటే స్థానిక కార్మికులు ఖచ్చితంగా పని కల్పించాలి, ఉపాధి మార్గాలు చూపించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈ విధంగా ఇక్కడి నుంచి కార్మికులంతా దుబాయ్కి బొంబాయికి వలసలు పోతున్నారు. కానీ ఇక్కడే పని కల్పిస్తాం, వాళ్ళకి సరైన సాలరీ వచ్చేట్టు చేస్తాం, వేతనం వచ్చేది చేస్తామని తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని నాయకత్వం వహించిన టీఆర్ఎస్ చెప్పింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా చెప్పాడు. అదేమైనా అమలు అయ్యాయా? తెలంగాణ రాకముందు మన తెలంగాణ మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన నీళ్లు మన నిధులు మనకే కావాలని అందరం ఆకాంక్షించాం. ఎన్నో పోరాటాలు చేశాం.
మా కార్మిక సంఘాలు కూడా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావాలని ఏఐటీసీ కూడా దగ్గరుండి నిరాహార దీక్షలు చేశాం. మేము కూడా సమ్మెలో పాల్గొన్న కార్మికులు భాగస్వామ్యం చేశాం. అప్పుడు అందరం వేసినటువంటి తెలంగాణ వస్తే మన నిజంగా అభివృద్ధి జరుగుద్ది, మన ప్రాంతంలోకి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. కానీ ఆశలు ఎక్కడ నెరవేరలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ నెరవేర్చిన పాపన వాళ్ళు. ఆ రోజు ఇంటికి ఉద్యోగం అన్నారు, చదువుకున్నందుకు ఉపాధి అవకాశాలు అన్నారు. ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు 10 ఏళ్ల కాలంలో అమలు చేసిన పాపన అవ్వలేదు. చాలా మంది నిరుద్యోగులు, ఎక్కువ మంది తెలంగాణ ఉద్యోగులు ఎవరు చనిపోయారు? 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ యువకులు, విద్యార్థులు ఎక్కువ ఉద్యమంలో బలిదానం అయ్యారు. అలా బలిదానాల త్యాగాల ఫలితాలు నేటి యువతరానికి కానీ కార్మికులు కానీ అందలేదు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పేసి స్వయంగా కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో పదే చెప్పారు. ఉద్యమ సందర్భాల్లో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది దోపిడీ వ్యవస్థ, కార్మికులు శ్రమ దోపిడీ చేసుకుంటారు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ, మన తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తా అని చెప్పేసి పలు చాలా సందర్భాలు చెప్పారు ముఖ్యమంత్రి గారు. కానీ 10 ఏళ్ళ తెలంగాణలో ఎక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు కాలేదు. మరింత కాంట్రాక్ట్ వ్యవస్థ పెరిగింది. అన్ని రంగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ తీసుకొచ్చి మరింత దోపిడీ పెరిగింది తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా కాంట్రాక్టులకు న్యాయం జరగలేదు. కనీస వేతనాలు కూడా అమలు చేసిన పాప అనవలేదు. ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయింది. కనీస వేతనాలు సవరణ చేయాలి. 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు సవరణ చేయాలి. కానీ 10 సంవత్సరాలు దాటిపోయిన తెలంగాణ టీఆర్ఎస్ పార్లమెంట్లో ఒక్కరోజు కూడా వేతన సవరణ చేసి కొత్త వేతనాలు పెంచిన పాప అనవలేదు. చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు దొరకలేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. ఎలాంటి సందర్భంలో కూడా న్యాయం జరిగిన పాప అనవలేదు. వలసలు సేమ్ అప్పట్లాగే ఉన్నాయి ఇప్పటికి కూడా తెలంగాణలో. ఉపాధి లేకపోతూనే ఉన్నారు. ఇంకా కూడా దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న పాలకుల మీద ఉంది. ఇప్పటికైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు వ్యవసాయాలు చేసుకుంటారు, లేదా వ్యవసాయాలు లేనట్టు భూమి లేనట్టు వాళ్ళు ఆ వ్యవసాయాల్లో కార్మికులుగా ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాధి పథకాన్ని మరింత విస్తరించి మరిన్ని రోజులకు ఎక్కువ పొడిగిస్తే మరింత మంది గ్రామీణ కార్మికులు ఉపాధి దొరకడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా తేడా ఉందా? సేమ్ అట్లే ఉందా పరిస్థితి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే దాదాపు సంవత్సరం దాడుతుంది. ఇంతవరకు కొత్తగా మార్పులు ఏం రాలేదు. మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ఇంకా ప్రాక్టికల్గా అయితే ఎలాంటివి రాలేదు. రావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆ వైపున మాటలు అయితే ఉన్నాయి కానీ ఇంకా చేతుల్లోకి రావాలి, కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భవన నిర్మాణ కార్మికులకు మన రాష్ట్రంలో కంటే ఇతర రాష్ట్రాల్లో ఇంతకంటే బెటర్గా ఉన్న రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వాలు బెటర్గా సంక్షేమం గురించి ఆలోచిస్తున్న రాష్ట్రం? ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితులు బట్టి వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీన్ని ఏ విధంగా ఎత్తేయాలని ప్లాన్ కూడా చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఉద్యమం బలంగా ఉంది, ట్రేడ్ యూనియన్లు బలంగా ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి ఉద్యమాలు బలంగా చేస్తున్నాం కాబట్టి సంక్షేమ బోర్డు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఒకప్పుడు సంక్షేమ బోర్డు వచ్చినప్పుడు మెటర్నిటీకి, పెళ్లికి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెరుగుతున్న ధరలతో 5,000 రూపాయలు ఒక కార్మికుడి కుటుంబానికి కాన్పుకు కానీ పెళ్లికి కానీ సేమ్ మాత్రం సరిపోదని చెప్పేసి మనం ప్రభుత్వం మీద చాలా ఉద్యమాలు చేశాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా, అంతకుముందు కూడా చేసిన సందర్భంలో 5,000 రూపాయలు ఈరోజు 30,000 రూపాయలు పెంచుకున్నాం. ఈ 30,000 కూడా ఈరోజు సరిపోయే పరిస్థితి లేదు. రోజు హాస్పిటల్కి వెళ్తే కార్మికుడికి డెలివరీ ఇంటికి వచ్చేసరికి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. న్యాచురల్ డెలివరీ అయినప్పుడు కూడా హాస్పిటల్ ఖర్చుల పేరుతోటి వైద్యుల ఖర్చుతో. అందుకే దీన్ని 1,00,000 రూపాయలు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాను. అదేవిధంగా సహజ మరణానికి గతంలో 30,000 ఇచ్చేది, మనం కొట్లాడి ఈరోజు 1,30,000 సాధించుకున్నాం. ప్రమాదంలో చనిపోతే కార్మికుడికి గతంలో ఇచ్చేదానికన్నా ఈరోజు పెంచుకున్నాం. 6,30,000 తెలంగాణ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. ఇవి కూడా ఈరోజు ఏమాత్రం సరిపోదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవి సరిపోతుందని మేము చెప్పట్లేదు. సంక్షేమ బోర్డులో కోట్ల రూపాయలు ఉన్నాయి. సంక్షేమ రంగంలో మనం కట్టే కార్మికుడు కట్టే డబ్బుల ద్వారా, సెస్ ద్వారా, పనిచేసే గవర్నమెంట్ వసూలు చేసే సెస్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉన్నాయి. కానీ వాటిని సక్రమంగా మంజూరు చేయడం లేబర్ డిపార్ట్మెంట్ పూర్తిగా వైఫల్యం చెందుతుంది. దాన్ని మరింత పెంచాలి, దాన్ని 10 లక్షలు పెంచాలి, ప్రమాదాలు చనిపోతాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, లేబర్ డిపార్ట్మెంట్ మీద పోరాటం కొనసాగుతూనే ఉంది. అది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నిర్మాణ రంగంలో జరిగే ప్రమాదాల వల్ల చనిపోతే కార్మికుడు ప్రభుత్వాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు, ఇవ్వాలని అంటున్నారా, లేకపోతే యాజమాన్యం ఇవ్వాలని అంటున్నారు? మేము ప్రభుత్వాన్ని ఏమన్నట్లేదు, యాజమాన్యం ఏమంటలేదు. సంక్షేమ బోర్డు, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మేము భవన నిర్మాణ కార్మికులు పనిచేసే సందర్భంలో, లేదా భవన నిర్మాణ కార్మికులు అందులో సభ్యుడిగా నమోదే సందర్భంలో మేము కట్టే 110 రూపాయలు, ఒక్కొక్క కార్మికుడు 110 రూపాయలు కడతారు 5 years ఒకసారి. అదేవిధంగా మనం పనిచేసే 10 లక్షల పైగా పనిచేసే పనిలో 1% సెస్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది. ఈ 1% సెస్ కూడా సంక్షేమ బోర్డులో జమ అవుతున్నాయి. ఈ విధంగా డమారే డబ్బులు కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉన్నాయి. ప్రభుత్వ బజారం మీద 1 రూపాయి కూడా భారం పడడానికి అవకాశం లేదు. ఆ డబ్బులకెళ్ళి మేము ఇవ్వని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వ పర్మిషన్ రావాలి, దాన్ని లేబర్ డిపార్ట్మెంట్ ఆమోదం చేయాలి. కానీ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బందులు పెడతాం. ఆ ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడే పరిస్థితి లేదు. ఇంకా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే 50 సంవత్సరాల దాటిన కార్మికుడు ఒక 5 అంతస్తులు 6 అంతస్తులు పైకి ఎక్కి గోవా ఎక్కలేడు, పని చేయలేడు, పెయింట్ వేయలేడు,
తాపి మాలు కొట్టలేడు, పని చేయలేని సందర్భాలు ఉంటాడు. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి తాపితో పని చేసి బొక్కలు అరిగిపోయి మోకాలు మోచేతులు అరిగి నడుములు నొప్పులు వచ్చే పరిస్థితులు ఉంటాం. ఈ పని చేయని సందర్భంలో 55 ఏళ్ళు ఎదుట కార్మికుడు ఇంటికాడ కూర్చుంటే తిండికి వెళ్ళం. ఈరోజు కుటుంబంలో వాళ్ళ కొడుకులు కానీ పిల్లలు కానీ ఎవరి కుటుంబ బాధ్యతలు వాళ్ళకి పెరిగిపోయాయి. అందుకే మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు మిగతా రంగాల్లో ఏవైతే చేనేత కార్మికులు కానీ గీతా కార్మికులకు ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నారో ఇది కూడా వర్గ సమాజమే కాబట్టి ఈ వర్గంలో పనిచేసే భవన నిర్మాణ కార్మికులకు కూడా 55 ఏళ్ళ దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు యాజమానుల పాత్ర ఏం లేదా, బాధ్యత ఏముండదా మరి? దీంట్లో యాజమాన్యాలు కూడా కొన్ని సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. సహజంగా వాళ్ళు సరైన వసతులు కల్పించకపోవడం వల్ల వీరు కూడా ఉన్నటువంటి వనరులతోనే పైకెక్కి పనిచేసే సందర్భంలో గోవా స్లిప్ అయిపోవడం కానీ లేకపోతే యంత్రాంగం మిషనరీ ద్వారా చేసినా కానీ మిషన్లో జరిగిన పొరపాటు వల్ల కూడా ప్రమాదం జరుగుతూ ఉన్నాయి. కానీ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. లేదా నువ్వు కూలికి వచ్చినావు, నీ ఇష్టం, నువ్వు జారిపడవు, నాకేం సంబంధం అనే దూరంలో ఈరోజు యాజమాన్యాలు కానీ కాంట్రాక్టర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా లేకుండా మేము కూడా యాజమాన్య బాధ్యత వహించాలి. అట్ ద సేమ్ టైం లేబర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సరైన బాధ్యత వహించి వాళ్ళ కుటుంబానికి ప్రమాదం జరిగితే న్యాయం చేయాలి. దానికంటే ముందుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ప్రమాదాల నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకునే విధంగా యాజమాన్యానికి లేబర్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితమైన నిబంధనలు ఉన్నప్పుడు కూడా దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్పేసి మేము భావిస్తాం. ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా బాధ్యత ఉంటుందా? ఇది ప్రభుత్వమే స్కీమ్, కేంద్ర ప్రభుత్వ స్కీమ్, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ వైడ్ ఉన్నటువంటి స్కీమ్ సంక్షేమ బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వమే 1999లో తీసుకొచ్చింది స్కీమ్. 2006లో తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నాం. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న స్కీమ్ ఇది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం, వీళ్ళ సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏం లేదు, ఏం చేయట్లేదా? చేస్తున్నాయా? చేయాల్సింది ఏం లేదా? ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఉన్న సంక్షేమ ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ సంక్షేమ బోర్డు అమలు అవుతుంది, పక్కన ఉన్న రాష్ట్రంలో అమలు కావట్లేదు. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇంకొక తీరుగా ₹1,00,000, 20,000, 10,000 ఇస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక తీరుగా ఉంది. అక్కడ ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు బట్టి, ఆ రాష్ట్ర ప్రభుత్వ యాక్టివిటీస్ బట్టి ఒక్కొక్క రాష్ట్రం ఒక తీరు ఈ బీఓసీ సంక్షేమ చట్టం అమలు అవుతుంది. అంటే ఈ సంక్షేమ బోర్డుకి ఫండింగ్ ఎవరు, కేంద్రమా రాష్ట్రమా? ఫండింగ్ ఇవ్వలేదు. కార్మిక శాఖ ద్వారా కార్మికులు కట్టే ఫండ్ సపరేట్ గవర్నమెంట్ నిధులు ఏం కేటాయించట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించట్లేదు. మేమైతే పనిచేసే కార్మికులు పనిచేసే సందర్భంలో 1% సెస్ అయితే జమ చేస్తున్నారో ఆ డబ్బుల ద్వారా మాత్రమే సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అదనంగా ₹1 కూడా దీనికోసం కేటాయించట్లేదు. ఉద్యోగస్తులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగస్తులు. వీళ్ళ కనీస వేతనము, కనీస ఎంత టైం పని చేయాలి, కనీస వేతనం అలాంటి చట్టాలు అయినా ఉన్నాయా? ఈ రంగంలో పనిచేసే వాళ్ళకు రోజువారీ కూలీ ఉంటారు కాబట్టి కనీస వేతనం లేదు, కానీ నెలవారీగా తీసుకునే వాళ్ళకి మాత్రం కనీస వేతనాలు అమలు చేయాలి చట్టం ఉంది. కానీ యాజమాన్యాలు ఎక్కడ కూడా నెల జీతగాలుగా నెలకు తీసుకునే విధంగా అగ్రిమెంట్ రాసుకోరు. వీళ్ళు అన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్ రాసుకుంటారు, డైలీ వేజెస్ కిందనే చూపిస్తారు. కానీ 8 గంటలు పని చేయాలని చట్టమే చెప్తుంది, కానీ దాన్ని ఎక్కడ కూడా అమలు చేసిన పాపాన పోవట్లేదు. అమలు చేయించడం వల్ల కార్మిక శాఖ కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. డైలీ వేజెస్ అంటే ఎంత ఇస్తారు వీళ్ళకి? మా యావరేజ్గా ఎంత ఇవ్వచ్చు? ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల పనిచేసే వాళ్ళకి కనీసం వాళ్ళ కుటుంబానికి సరిపోయే అంత ఉంటుందా అసలు? అది కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరి మంత్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక భార్య, అది కూడా ఇవ్వట్లే. ఇప్పుడు ఒక భార్య ఒక భర్త కుటుంబ సభ్యులు బతకాలంటే కనీస వేతనం 26,000 వస్తే తప్ప బతకలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అందుకే కనీస వేతనం 26,000 కావాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. ఎక్కడ అమలు చేయట్లేదు రాష్ట్రంలో, దేశంలో. ఇప్పుడు ఒకవేళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అలా అమలు చేయకపోతే ప్రభుత్వాలు కనీసం చర్యలు తీసుకునేది ఎక్కడా లేదా? లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు ఏం చేయాలి? అమలు చేయించాల్సిన ఆలోచన ప్రభుత్వాలకు లేనప్పుడు ఎవరి మీద చర్య తీసుకుంటారు? 26,000 అయితే బతకలుతారని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఎక్కడ చెప్తున్నప్పుడు దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత, చట్టంలో జీవోలు తీసుకొచ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కానీ ఆ జీవోలు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఇప్పటిదాకా చిత్తశుద్ధి లేని పరిస్థితుల్లో జీవోలు అమలు చేసే వాళ్ళు ఎవరు? అలా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. జీవో తీసుకుని రావాలి, అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మీద, కానీ ఇప్పటిదాకా జీవో తీసుకురాలేదు. ఇప్పుడు సంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఇప్పటి వరకు ఉన్న చట్టాలనే రద్దు చేసి వాళ్ళ మీద మరింత భారం మోపేట్టుగా మోడీ సర్కారు చట్టాలు తీసుకురాబోతుంది. దానికోసం సమ్మెకు కూడా దేశవ్యాప్తంగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఏమైనా మేలు చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో అసలు ప్రభుత్వాలు? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలోని కార్మిక వర్గాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసి కుట్ర చేస్తుంది. ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోనే కనీస వేతనాల చట్టాన్ని దేశంలో ఏఐటీసీ కార్మిక సంఘాలు కొట్టాడు. కనీస వేతన చట్టం అప్పుడే తెచ్చుకున్నాం మనం బ్రిటిష్ కాలంలో. మరి ఆ చట్టాన్ని అమలు చేయించడంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారు పూర్తిగా దాన్ని
ఎత్తివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు కార్మిక చట్టాలు మొత్తం మార్చివేస్తూ ఉన్నారు. ఈరోజు 36 44 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మార్చారు. చట్టాలు ఉంటే అమలు చేయాల్సి వస్తుంది, కోడ్లు ఉంటే అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చట్టాలు మొత్తం కూడా కోడ్లుగా మార్చారు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటలు పని చేయాలని చెప్పేసి కండిషన్ పెడుతున్నారు. మరి ఆ రోజే మనం 8 గంటల పని విధాన చట్టం తెచ్చుకున్నాం, కనీస వేతనాల చట్టం తెచ్చుకున్నాం పోరాడే దేశంలో. ఆ చట్టాలు మొత్తం అమలు చేయించకుండా 12 గంటలు పని చేయొచ్చు చెప్పేసి చట్టం వెసులుబాటు కల్పిస్తే యాజమాన్యాలు మొత్తం 12 గంటలు చేయించుకుంటాయి. 8 గంటలు పనిచేసే కార్మికులు ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు ఈ చట్టాలు? నరేంద్ర మోడీ గారు ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాలు, 12 గంటలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? ఈరోజు ఇంకా చట్టాల్లో కనీసం కార్మికులు ఉంటేనే సంఘం పెట్టుకోవాలి. ఒకప్పుడు 7 మంది కార్మికులు ఉన్న సంఘం రిజిస్టర్ చేసుకునే హక్కు ఉంది భారతదేశం. ఇప్పుడు ఆ చట్టాన్ని ఎత్తివేశారు. సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నారు, సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగాలకు కార్మికులు వేతనాలు పెంచే హక్కు లేకుండా చేస్తున్నారు. గతంలో వేతనాలు పెంచకపోతే, కనీస వేతనం అమలు చేయకపోతే లేబర్ కోర్టుకి వెళ్ళే వాళ్ళం. ఈరోజు లేబర్ కోర్టుకు వెళ్లకుండా కూడా చట్టాలు పూర్తిగా మార్పులు తీసుకొచ్చాడు. మొత్తం యాజమాన్య ఇష్టారాజ్యాలకు వదిలేస్తున్నారు. అతను ఇచ్చినంత తీసుకోవాలా, ఇవ్వకపోతే అడగొద్దు, అడిగితే ఉద్యోగులకు తీసేసిన లేబర్ కోర్టు కూడా పోవడానికి చాలా కండిషన్, చట్టం చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయి తప్ప ఈ దేశంలోని 160 కోట్ల పైగా ఉన్నట్టు అసంఘటిత రంగ కార్మికులు ఇంకా తీవ్రమైన ఇబ్బంది ఈ చట్టాల వల్ల ప్రమాదం వచ్చి పడ్డాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా, ఈ కోడ్లకు వ్యతిరేకంగా ఈ జూలై వచ్చే నెల అనుకుంటా 9వ తేదీ 9న దేశవ్యాప్త సమ్మె, దాంట్లో మీరు కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. ఏఐటీసీ ప్రధాన భూమిక పోషిస్తున్నాం. దేశవ్యాప్త భవన నిర్మాణ కార్మిక సంఘం, నిర్మాణ కార్మికులు, దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటాం. ఆ రోజు అందరి పనులు బహిష్కరిస్తాం. కార్మికులందరూ కూడా పనులు బంద్ పెడతాం. అడ్డాల మీద పోస్టర్లు వేస్తాం, సాటింపు వేయిస్తాం. పని బంద్ పెట్టాలి, మన చట్టాలు అమలు చేయించడం కోసం పోరాటం. సమ్మెలో అయితే కార్మిక సంఘాలు ఇచ్చావో ఏఐటీసీ, మిగతా ప్లాట్ఫామ్ కార్మిక సంఘాలన్నీ, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాలన్నీ పిలిపి, ఒక బిఎంఎస్, బీజేపీ అనుబంధ బిఎంఎస్ తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు ఈరోజు సమ్మెలకు వస్తున్నాయి. మరి కోట్లాది మంది కమ్మలు పాల్గొనే సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటాం. ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తాం. మా హక్కులు కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమే. రేపు జూలై 9వ తారీఖు నాడు జరిగే సమ్మెలో కూడా భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా పనులు బహిష్కరించి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేసే కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా జూలై 9న మీరు దేశవ్యాప్త సమ్మెకు ఒకవైపు పిలిపించారు. ఒకవైపు పని గంటలు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పని గంటలు కొన్ని పెంచాయంటున్నారు. ఈరోజు వచ్చిన వార్త ఆంధ్రప్రదేశ్లో, పక్కనే ఉన్న మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని 10 గంటలు పని చేయాలని. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉన్నాడు కాబట్టి వారి ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీవ్రంగా ఖండించాం మేము కూడా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయొద్దని పోరాడినటువంటి వారి ఖండించిన వ్యక్తే. ఈరోజు అధికారంలోకి రాగానే బీజేపీ మిత్రపక్షం అయిపోయింది కాబట్టి బీజేపీ తీసుకొచ్చిన చట్టాల రాష్ట్రంలో అమలు చేసి పెట్టుబడిదారులకు ఒత్తాసు పలికే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం చాలా దారుణం. మరి ఒకప్పుడు వారు చేసేటువంటి స్టేట్మెంట్కు ఇప్పుడు అధికారంలోకి రాగానే తన మాటను మార్చుకొని ఈరోజు 12 గంటలు పని చేయాలని చెప్పేసి ఆంధ్రలో చట్టం తీసుకుని రావడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎప్పటికైనా సమాజానికి, కార్మిక వర్గానికి తీవ్ర నష్టమే. చంద్రబాబు నాయుడు గారు కూడా మరోసారి ఆలోచన చేయాలి. 8 గంటల పని విధానం ఉండే విధంగా, కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయాలి. ఈరోజు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ కార్మికుడు అనేవాడు ఈ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషించి, ఉత్పత్తిలో ప్రధాన భూమిక పోషించే వ్యక్తి కార్మికుడు. ఆ కార్మికుల గురించి ఆలోచించకుండా తమ అధికారం కోసం, తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం, నరేంద్ర మోడీ మెప్పు పొందడం కోసం కార్మిక చట్టాలు మారుస్తాను చంద్రబాబు నాయుడు కూడా సరైన పద్ధతి కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినా తీవ్రంగా ఖండిస్తాం. రేపు జూలై 9వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా కార్మికులు ఒక రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు. దేశం అభివృద్ధి చెందాలంటే కార్మికులు, వైట్ కాలర్ కార్మికులు కావచ్చు, మరిన్ని గంటలు పనిచేయాలని చాలామంది పెట్టుబడిదారులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. వారానికి 70 గంటలు పనిచేయాలని, 80 గంటలు పనిచేయాలని. రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు గతంలో చాలాసార్లు ఇలాంటివి మాట్లాడి ఇప్పుడు ఆల్రెడీ దాన్ని అమలు చేస్తున్నాడు. బీజేపీ కూడా అదే మాట్లాడుతున్నది. ఇది ఎవరి లాభం కోసం? కార్మికుల లాభం కోసం అని వాళ్ళు చెప్తున్నారు కానీ నిజానికి కార్మికుల లాభమేనా? ఇది ఇంకెవరి లాభం? నిజంగా ఉత్పత్తి పెరిగితే ఈ భారతదేశం అభివృద్ధి చెందితే అందరికి ఉపయోగపడుతుంది. కానీ ఉత్పత్తి సాధకాలైన కార్మికుల శ్రమకు కూడా ఉత్పత్తి విలువ పెరగాలి కదా. కార్మికుల శ్రమకు విలువ పెరగకుండా ఉత్పత్తి పెంచడం వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? అది పెట్టుబడిదారులకు లేదా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఆ ఉత్పత్తి పెరిగినటువంటి సాధనాధారం వచ్చిన ఆదాయంలో కార్మికులు వాటా ఇస్తే అప్పుడు కార్మికులు లాభపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఉత్పత్తిలో భాగస్వామైన కార్మికుడి ఉత్పత్తిలో వచ్చిన ప్రతిఫలంలో భాగస్వామ్యం లేకుండా
లాభాలు మాత్రం యాజమాన్యం అనుభవిస్తారు, కార్మికులు మాత్రం శ్రమను మాత్రమే భాగస్వామ్యం కావాలి, శ్రమ మాత్రమే చేసి పెట్టాలి, వాళ్ళకి దోషి పెట్టాలంటే అది ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? కాబట్టి అది ప్రభుత్వాలకు లేదా ఆ కాంట్రాక్టర్లకు పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేదట తప్ప కార్మికుల కుటుంబానికి జీవన ప్రమాణాలు పెంచడానికి ఎలాంటి దోహదం చేయడం దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించి ఏ విధంగా పనిచేస్తుంది ప్రభుత్వం? దాని మీద ఏ విధంగా దృష్టి కేంద్రీకరిస్తుంది? భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నప్పుడు కూడా వాటిని సక్రమంగా యూటిలైజ్ చేయించడంలో రాష్ట్ర కార్మిక శాఖ పూర్తిగా వైఫల్యం చెందింది. వేలాది మంది ఇప్పటికే చనిపోయిన వాళ్ళు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, కాన్పులైన వాళ్ళు డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి కూడా వేల సంఖ్యలో ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి, డబ్బులు పడట్లేదు సక్రమంగా. దానికి ప్రధాన కారణం ఆ కార్మిక శాఖలో సరైన అధికారులు లేకపోవడం, పోస్టు చాలా ఖాళీగా ఉన్నాయి, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, లేబర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, డీసీఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క లేబర్ అధికారి 2-3 ఆఫీసులు చూడాలంటే చూడలేని పరిస్థితులు. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, తక్షణమే లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తే కార్మికులకు న్యాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ రిపోర్ట్ రాయాలి, గవర్నమెంట్ పంపించాలి, డబ్బులు మళ్ళీ వేయించాల్సిన బాధ్యత ఏఎల్ పోతుంటుంది. సరైన ఏఎల్ పూర్తిగా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా పనిచేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్, ఈ మధ్య ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత చాలా టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. తంబు పడట్లేదు, తంబు పడకపోవడం వల్ల రెన్యువల్ చేసుకోలేకపోతున్నాం. ఒక్కరోజు రెన్యువల్ గ్యాప్ ఉన్నా ఈరోజు కార్మికులు ఇందులో ఎక్కువ శాతం చదువు రానటువంటి వాళ్ళ కార్మికులు ఉంటారు. కార్డు ఏదో తీసుకున్నారు, యూనియన్ల ద్వారానో లేదా వ్యక్తిగతంగానో కార్డులు తీసుకున్నారు. కార్డు తీసుకుని 5 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేసుకోవాలంటే 5 ఏళ్ళు మర్చిపోతాడు కార్మికుడు. తనకు ఒక కార్డు ఉంది, దాన్ని ఆ టైంలో రెన్యువల్ చేసుకోవాలని ఆలోచన కార్మికుడు ఉండదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే పనుకోవాలి, మళ్ళీ నైట్ ఇంటికి రావాలి, మళ్ళీ పొద్దున్నే పని దొరకదు, ఈ టెన్షన్తోనే బతుకుంటారు కార్మికులు. ఈ 5 ఏళ్ల తర్వాత కార్డు ఆ డేట్లో రెన్యువల్ చేసుకోవాలన్న ఆలోచన లేకపోవడం వల్ల, చదువు రాకపోవడం వల్ల ఈరోజు చాలామంది 50% కార్మికులు కార్డు రెన్యువల్ చేసుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన లేబర్ డిపార్ట్మెంట్లో రూల్ ఏంటంటే రెన్యువల్ కాకపోతే క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. నాకు మర్చిపోయినా ఈరోజు రెన్యువల్ చేసుకోలేదు, రేపు చేసుకోలేదు, ఎల్లుండి రెన్యువల్ చేసుకున్నా, రేపు రెన్యువల్ చేసుకున్నా, క్లెయిమ్ చేసుకునే పరిస్థితి లేదు. మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల్సి వస్తుంది. నా బిడ్డ పెళ్ళైనా, నా బిడ్డ నాకు కదా కానిపోయినా కానీ మళ్ళీ సంవత్సరం తర్వాతనే రెండో క్లెయిమ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మెమోరాండం ఇచ్చాం లేబర్ అధికారి గారికి, గంగాధర్ సార్ గారికి, బోర్డు సెక్రటరీ గారికి ఇలాంటి నిబంధన తీసేయాలి. ఈరోజు ఎల్ఐసిలో కానీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ రంగంలో కానీ ల్యాబ్స్ అయితే కూడా ఫైన్ కట్టించుకునో లేకపోతే గ్రేస్ పీరియడ్ ఇచ్చే ఈరోజు రెన్యువల్ చేయించుకున్నారు ఇన్సూరెన్స్ రంగంలోని. అలాంటిది సంక్షేమ బోర్డు, కార్మికుల కోసం సంక్షేమ బోర్డులో 2 రోజులు 3 రోజులు ఆలస్యంగా రెన్యువల్ చేస్తే దాన్ని క్లెయిమ్ చేయకుండా రిజెక్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇంకొంతమంది చనిపోయారు కార్మికులు, అవగాహన లేక రెన్యువల్ చేసి చనిపోయారు. ఈరోజు మేము ఏమంటాం అంటే అలా భార్య కట్టుకుంటుంది రెన్యువల్. భర్త చనిపోయాడు, ₹1,30,000 రావాలి, వస్తారు, కుటుంబం కొద్దిగా గొప్ప ఉపయోగపడుతుంది. అలా భార్య పేరు మీద రెన్యువల్ కట్టిస్తాము. అలా భర్త చనిపోయాడు కాబట్టి నిజమైన కార్మికుడే ఎంక్వైరీ చేయండి, చనిపోయాడు, అలా భర్తకు డబ్బులు ఇవ్వమంటే కూడా లేబర్ అధికారులు నిబంధనల పేరుతోటి పక్కన పెడతారు. కనీసం మానవత్వం హ్యూమానిటీ గ్రౌండ్ ఆలోచించాలి. కార్మికులు ఇన్నేళ్ళు కష్టపడి అభివృద్ధిలో భాగస్వామ్య కార్మికులకు చిన్న కారణాలు చూద్దాం రెన్యువల్ 1 రోజు 2 రోజులు చేయలేదని, రెన్యువల్ గ్యాప్ ఉందని క్లెయిమ్లు తిరస్కరించడం సరైన పద్ధతిగా ఈరోజు చెప్పాం. ఇంకా గవర్నమెంట్ ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏం చేస్తుందంటే ఈ బీమా రంగానికి మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ డెత్ క్లెయిములు కానీ, న్యాచురల్ డెత్ కానీ, యాక్సిడెంట్ డెత్ కానీ, ప్రమాదాలు జరిగే దెబ్బల వల్ల అయితే వచ్చే నిధులు మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి టెండర్లు ఇన్వైట్ చేసింది. ఏ ప్రాతిపదికన టెండర్లు ఇన్వైట్ చేశారు? అసలు టెండర్లకు మీరు ఎంత కమిషన్ ఇస్తారు, ఎంత బోర్డు ద్వారా, సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ పే చేస్తారంటే ఈరోజు అధికారులను కలిసి స్పష్టమైన హామీ ఏమి ఇవ్వట్లేదు. మాకేం తెలియదు, వాటి విధానాలు లేదంటారు. విధానాలు లేకుండా మీరు టెండర్లు ఏ విధంగా పిలిచారు? ఈరోజు టెండర్ లాస్ట్ డేటు, రేపు 15వ తేదీ ఓపెన్ చేసి టెండర్ ఫైనల్ చేస్తా ఉన్నారు. మీరు టెండర్ బిడ్లు పిలిచినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత ఒక కార్మికులు ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో 15 లక్షల పైచిలుకు కార్మికులు నమోదై ఉన్నారు సంక్షేమ బోర్డులో. మరి 15 లక్షల మంది డబ్బులు సంక్షేమ బోర్డులో ఉన్నాయి. మరి డబ్బులు తీసుకుపోయి లేబర్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ రేపు ఉంటుందా ఎత్తేస్తుందా తెలియదు. ఇప్పటికే ఎల్ఐఎస్లో ₹1,000 కోట్ల ఆదాని కంపెనీకి లోన్ ఇప్పించారు. ఆదాని రేపు దివాళీ తీస్తే ఎల్ఐఎస్ కూడా దివాళీ తీస్తుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఈ సంక్షేమ బోర్డు నిధులు తీసుకొని పోయి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ విధంగా పెడతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. లేబర్ అధికారులు అంటే స్పష్టంగా లేదు, ప్రభుత్వ ఆదేశాలని చెప్తున్నాను, ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ పేరుతోటి సంక్షేమ బోర్డులో ఉన్న ₹1,000 కోట్ల దుర్వినియోగం చేస్తానంటే ఏడుగా ఊరుకునే సమస్య లేదు. ఈరోజు మెమోరాండం ఇచ్చాం. ఆ టెండర్లను రద్దు చేయకపోతే లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే 10 లక్షల ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేబర్ అధికారులు ఉన్నారు, ఏఎల్ఓలకు, కార్మిక సంఘాలకు, కార్మికులకు లేబర్ డిపార్ట్మెంట్ సంబంధాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీకి ఏ సంబంధం ఉంటాయి? ఈరోజు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళకే ఆ డబ్బులు ఇవ్వడానికి బీమా కంపెనీ 100 రకాల కండిషన్లు పెడతా ఉన్నాడు. ఫ్యామిలీ సర్టిఫికేట్ అంటాడు, ఎంక్వైరీలు అంటాడు, ఆ పేరుతో ఈ పేరుతో ఏ విధంగా ఎగ్గొట్టాలని చూస్తారు బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ డబ్బుల్ని. అలాంటిది
రేపు కార్మికులు, చదువురాని కార్మికులు కూడా చిన్న చిన్న పొరపాట్లు చాలా చేస్తూ ఉంటారు. వాటి అడ్డం పెట్టుకొని చాలా మంది క్లెయిమ్లు ఎగ్గొట్టే పరిస్థితి బీమా కంపెనీలు చేస్తాయి. అలా కాకుండా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉన్నది. దాంట్లో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించి ఆ బోర్డును సక్రమంగా పనిచేయించే విధంగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ పెట్టాం. ఈ టెండర్లు రద్దు చేయకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, లేబర్ కమిషన్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈరోజు చెప్పొచ్చాం అధికారులకు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి దేవేందర్ రెడ్డి గారు. నమస్కారం. భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున మీరు నిర్మాణ కార్మికుల సమస్యలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.